హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీ కోరిక మేరకు వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోలు చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. దయచేసి మీ స్వాతి స్టోరీస్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో అమల అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. తను పెద్దగా చదువుకోలేదు. అమల చాలా తెలివిగా ఉండేది. ఇంకా తనకి పెళ్లి కాలేదు. అమల అమ్మ పేరు రూప, నాన్న పేరు దివాకర్. అమలకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు గని. గనికి అక్క మీద ప్రేమ ఎక్కువగా ఉండేది. ఇక అమల నాన్న పెద్దగా కష్టపడేవాడు కాదు, ఎప్పుడూ ఖాళీగా ఉండేవాడు. తన భార్య రూపతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాడు. పైగా తాగుడికి బానిస అయ్యాడు. అమలకి గతంలో చిన్న ఇల్లు ఉండేది. బాగా అప్పుల పాలు అవడం వల్ల ఆ ఇల్లు కూడా అమ్మేశారు. ఆ తర్వాత వాళ్ళు ఒక అదింట్లో అద్దెకి ఉండేవారు. ఆ ఇంట్లో కుమార్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను ఇంటి ఓనర్ కొడుకు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉండేవాడు. కుమార్ కన్ను అందమైన అపురూపమైన అమల మీద పడింది. అమల ఏదైనా పని చేసుకోవడానికి బయటకు వచ్చినప్పుడు తనని ఫాలో అవుతూ ఉండేవాడు. మొదట్లో అమల పట్టించుకునేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే కుమార్ తండ్రికి అమల తల్లి దూరపు చుట్టం అవుతుంది. ఒకరోజు అమల చూస్తుండగా కుమార్ కన్ను కొట్టాడు. అది చూసి అమల లోపలికి కోపంగా వెళ్లిపోయింది. అలా కోపంగా వెళ్లిపోయిన అమలని చూసి కుమార్ కి ఇంకా కసి పెరిగింది. ఎలాగైనా సరే ఆ అందాన్ని తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ మరుసటి రోజు కూడా అమల బయటికి వచ్చినప్పుడు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అమల లోపలికి వెళ్లి తన తల్లితో జరిగిన విషయం చెప్పింది. ఇక అమల తల్లి తను చెప్పింది విని ముసిగా నవ్వుకుంది. కుమార్ లోపల తల్లితో ఏం చెప్తుందో అని భయంతో లోపలికి వెళ్లి దొంగ చాటుగా నుంచుని చూస్తున్నాడు. అమల తల్లి ఉసే, నీకు తను బావ అవుతాడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో, అందుకే అలా చేశాడు అని వెటకారం ఆడింది. అక్కడ జరుగుతున్నది చూసి కుమార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక అమల కూడా దొంగచాటుగా నుంచుని చూస్తున్న కుమార్ ని చూసి చిలిపిగా నవ్వుకుంది. ఒకరోజు అమల ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్లారు. అదే సమయంలో ఒంటరిగా ఉన్న అమల దగ్గరికి కుమార్ వెళ్ళాడు. నేనంటే ఇష్టం ఉంటే ఈ రాత్రికి మేడ మీదకు రా అని చెప్పేసి వెళ్లిపోయాడు. ఇక అమలకి ఒంటరిగా వెళ్లాలంటే భయం వేసింది. రాత్రి సమయం 7 అవుతుంది. ఇంట్లో ఎవరి పనుల్లో వారు ఉన్నారు. మేడ మీద ఒంటరిగా ఉన్న కుమార్ దగ్గరికి అమల సిగ్గుతో భయపడుతూ వెళ్ళింది. ఒక రకంగా చెప్పాలంటే అమల మనసులో కుమార్ మీద కొద్దిగా ఇష్టం ఉంది. అక్కడికి వచ్చిన అమలను చూసి కుమార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు అని కొంటెగా కళ్లతో సైగ చేస్తూ అన్నది. ఆ కను సైగ కుమార్ లో కోరికను మరింత రెచ్చగొట్టింది. 2 నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య మౌనం నడిచింది. ఆ తర్వాత ఒకరి మనసులో భావాన్ని ఒకరు పంచుకున్నారు. కుమార్ ఆగలేక అమలని గట్టిగా హత్తుకున్నాడు. తన దొండ పండ్లను గట్టిగా టచ్ చేశాడు. అమలకి ఏదేదో అవుతుంది. తన సిగ్గుతో కిందకి వెళ్లిపోయింది. ఇక కుమార్ మీద ఇష్టం మరింత పెరిగింది. ఇక ప్రతిరోజు అవకాశం దొరికినప్పుడల్లా కుమార్ ఒంటరిగా ఉన్న అమల దొండ పండ్లను టచ్ చేస్తూనే ఉన్నాడు. ఇంతకు ముందు అమల తన ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల చాలా డిసప్పాయింట్ గా ఉండేది. ఇప్పుడు మాత్రం కుమార్ మీద ఉన్న ఇష్టం వల్ల అవేవి తన మనసులోకి రావడం లేదు. తన మనసంతా కుమార్ చుట్టూనే తిరుగుతుంది. ఇలా ఉండగా వాళ్ళిద్దరూ బమ్ చిక్ ఆడుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అవకాశం కోసం ఎదురు చూశారు. ఒకరోజు అమలు ఇంట్లో వాళ్ళు, కుమార్ ఇంట్లో వాళ్ళు అదే ఊరిలో జరుగుతున్న పెళ్లికి వెళ్లారు. ఇక వాళ్ళిద్దరికీ అవకాశం దొరికింది. ఆ రోజు నిండు పున్నమి. ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. అమల ఆ రోజు హాఫ్ శారీ వేసుకుని రెడీ అయింది. ఆ వెన్నెల్లో బుట్ట బొమ్మలా మెరిసిపోతుంది. ఇద్దరు ఆ గేమ్ కి సిద్ధమయ్యారు. అమలకి ఒకవైపు ఆతృత, ఇంకోవైపు మదిలో చిన్న భయం మొదలైంది. ఇక కుమార్ అమలను దగ్గరకు తీసుకున్నాడు. చిల్లర పనులు అన్నీ చేశాక అమల గమ్యస్థానం వైపు వెళ్లాడు. ఆట చాలా రసవత్తరంగా సాగుతుంది. ఇంతలో హఠాత్తుగా అక్కడ ఒక నీడ వచ్చి పడింది. ఆ నీడను చూసిన ఇద్దరికి గుండె ఆగినంత పని అయింది. ఎదురుగా అమల తల్లి రూపం నిలబడి ఉంది. ఒక్కసారి ఇద్దరికి వణుకు మొదలైంది. అమలకు 4 తగిలించి లోపలికి తీసుకెళ్లిపోయింది. ఆ రాత్రంతా కుమార్ మరియు అమల బాధపడుతూ కూర్చున్నారు. కుమార్ మనసులో ఒక ఆలోచన వచ్చింది. తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తెల్లవారింది. అమల తల్లి రూప దగ్గరికి వెళ్లి, ఆంటీ, దీంట్లో తన తప్పేమీ లేదు. తప్పంతా నాదే. జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. మీకు ఇష్టమైతే అమలను నేను పెళ్లి చేసుకుంటాను అని కాళ్ల మీద పడి ప్రాధేయపడుతూ అడిగాడు. అంత కోపంలో ఉన్న రూపకు కుమార్ చెప్పిన మాటలు బాగా నచ్చాయి. రూపకు కుమార్ మీద నమ్మకం కలిగింది. సరే బాబు, నీ ఇష్టం అని అన్నది.
ఆ మాటలు విన్న కుమార్ అమల మనసుకు కొంచెం ఊరట కలిగింది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య చనువు కంటిన్యూ అయ్యింది. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి ఇద్దరు ఇంట్లో మాటలు జరిగి వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్లి చేశారు. ఇక కుమార్ గేమ్ కి లైసెన్స్ దొరికింది. కుమార్ బండి ప్రతిరోజు రన్వే మీద దూసుకుంటూ పరుగులు తీసింది. ప్రతి ఒక్కరూ మా వీడియోలను చూస్తున్నారు, కానీ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మాకు మద్దతు ఇవ్వడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని దయతో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను.